వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలు, పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలి, మాజీ మంత్రి కేటీఆర్. న్యూ లుక్ లో మహేష్ బాబు, పిక్స్ వైరల్. ప్రాణం పోయిన పవన్ కళ్యాణ్ విమర్శించను, బండ్ల గణేష్. భారత అండర్ 19 జట్టుకు తొలిసారి ఎంపికైన రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్. గూగుల్ పే కొత్త ఫీచర్లు. దయచేసి మలయాళ చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి, మోహన్ లాల్. 3 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 పెరిగిన మృతుల సంఖ్య. ఎక్స్ పై నిషేధం విధించే ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన బ్రెజిల్. భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగాలకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్ని బట్టి ఇవాళ పింఛన్ అందని వారికి రేపు ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు లేరని 1864 స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తోందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే యత్నం జరుగుతుందన్నారు. టీచర్ల నియామకం, వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి న్యూ లుక్ లో కనిపించారు. తన పిల్లలు గౌతమ్, సితారాతో కలిసి ఉన్న పిక్ ను నమ్రత శిరోద్కర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా రాజమౌళి డైరెక్షన్ లో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న సినిమాల్లో మహేష్ నటించనున్నారు. ఈ మూవీ కోసం ఆయన పొడవాటి జుట్టుతో లుక్ మొత్తం మార్చేశారు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్ మాత్రం విమర్శించనన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరొకలా మాట్లాడే స్వభావం తనదని కాదన్నారు. తన ఇంట్లో బెడ్రూమ్ లో కూడా ఆయన ఫోటోనే ఉంటుందని తెలిపారు. గతంలో మీరు పవన్ ను తక్కువ చేసి మాట్లాడారని ఓ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. ఇండియాలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ అండర్ 19 జట్టులోని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ తొలిసారిగా ఎంపికయ్యారు. 18 ఏళ్ల సమిత్ ఇటీవల మహారాజా T20 టోర్నమెంట్ లో మైసూరు వారియర్స్ తరపున ఆడుతూ భారీ సిక్సర్ కొట్టి వార్తల్లో నిలిచాడు. కాగా సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో 3 వన్డేలు, 4 రోజుల 2 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది.
ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. గూగుల్ పే సరికొత్త UPI సర్కిల్ ఫీచర్ ను ఆవిష్కరించింది. ఇందులో లావాదేవీలు చేపట్టినప్పుడు కుటుంబీకులకు మిత్రుల బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే వారికి సెకండరీ పార్టిసిపెంట్ గా జత చేయొచ్చు. దీంతో చెల్లింపుల బాధ్యతను పాక్షికం పూర్తిగా వారికి అప్పగించే అవకాశం యూజర్లకు దొరుకుతోంది. అంటే ఒక కుటుంబం లేదా ప్రత్యేక బృందం కలిసి ఖర్చుల్ని మేనేజ్ చేసుకోవచ్చు. దీంతో వోచర్ ఆధారిత ఎరోపీని తీసుకొచ్చింది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మను లక్ష్యంగా చేసుకోవద్దని అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ కోరారు. హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదే. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని ఇందులో చాలా మంది అన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆగస్టు 31న జెండా ఊపి ప్రారంభించారు. ఇవి మీరట్ ను లక్నో, మదురైన, బెంగళూరు, చెన్నైని, నాగర్కోయిల్తో 280 కంటే ఎక్కువ జిల్లాలను కలుపుతూ ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని గమనీయంగా తగ్గిస్తాయి. మీరట్ సిటీ, లక్నో మధ్య నడిచే వందే భారత్ రైలు 2 నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే దాదాపు 1 గంట సమయాన్ని ఆదా చేస్తుంది. చెన్నై, ఎగ్మోర్, నాగర్కోయిల్ వందే భారత్ రైళ్లు 2 గంటలు, మదురై, బెంగళూరు వందే భారత్ రైళ్లు సుమారు 1 గంటల 30 నిమిషాలు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించడానికి దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరిన్ని రైళ్లు త్వరలో రాబోతున్నాయని మోడీ తెలిపారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ, మొగల్రాజపురం, సున్నపుబట్టి సెంటర్ వద్ద ఈ ఉదయం కొండ చర్యలు విరిగిపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో వ్యక్తి పేరు తెలియరాలేదు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు బ్రెజిల్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బ్రెజిల్లో ఎక్స్ పై నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో ఓ ప్రతినిధి నియమించేందుకు మస్క్ నిరాకరించడంతో నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. నిషేధపు ఉత్తర్వులను అతిక్రమించి VPN ద్వారా ఎక్స్ ను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది. దాదాపు 40 మిలియన్ల జనాభా ఉన్న బ్రెజిల్లో 80 లక్షల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారు.
నెలకు ఒకసారైనా ఎక్స్లో పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం చేస్తుంటారని ఓ సర్వే వెల్లడించింది. బ్రెజిల్లో ఎక్స్ ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కంపెనీ తరపున ప్రతినిధి నియమించలేదు. స్థానికంగా ఏర్పడే న్యాయవాదులను పరిష్కరించుకోవడానికి లీగల్ రిప్రజెంటేటివ్ ను నియమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఎక్స్ కు సూచించింది. అయితే ఈ సూచనను మాస్ కంపెనీ పెడచెవి పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎక్స్ సేవలను దేశంలో నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారీ వర్షాలు, పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలి, మాజీ మంత్రి కేటీఆర్. న్యూ లుక్ లో మహేష్ బాబు, పిక్స్ వైరల్. ప్రాణం పోయిన పవన్ కళ్యాణ్ విమర్శించను, బండ్ల గణేష్. భారత అండర్ 19 జట్టుకు తొలిసారి ఎంపికైన రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్. గూగుల్ పే కొత్త ఫీచర్లు. దయచేసి మలయాళ చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి, మోహన్ లాల్. 3 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 పెరిగిన మృతుల సంఖ్య. ఎక్స్ పై నిషేధం విధించే ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన బ్రెజిల్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.